అందరికీ నమస్కారం. కామ్రేడ్ డిజిటల్ మీడియాకి స్వాగతం. ముందుగా అందరికీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం కార్వాన్లోని నరసింహస్వామి ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి 400 సంవత్సరం పాతదన్నమాట, పురాతనమైనది. సో చాలామందికి తెలియదు, బయట చాలామంది జగ నరసింహ అనేసి లేదా నరసింహస్వామిది మెయిన్ ఏంటంటే యాదగిరి గుట్ట అని అంటారు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు ఈ టెంపుల్ గురించి విశేషాలు. సో ఇక్కడ ఉన్న పంతులు గారికి కానీ ఇక్కడ ఉన్న జనరల్గా పబ్లిక్ అడిగి తెలుసుకుందాం అసలు టెంపుల్ గురించి ఏంది, ఎట్లా స్థాపించారని. ఒకసారి అయితే టెంపుల్ చూడండి, వ్యూ ఎట్లా ఉందో. చాలా పాతది ఉంది టెంపుల్. ఇక్కడ ఈ డోర్లు కూడా దీనికి చూడండి, చెక్క డోర్లు ఉన్నాయి అప్పటివి. ఇక్కడ మీరు లోపల ఎంటర్ అయితే బయట ఉన్న వెదర్కి ఆల్మోస్ట్ 10 to 15 degrees సెల్సియస్ తక్కువ అయిపోతుంది, అంటే అంత కూల్గా ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ చూడండి, ఎంటర్ కాగానే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్లో ఒక చిన్న గుమ్మం ఉంది, ఇందులో లోపల వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఉంది, ఎంటీ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ గుడి ఉంది. గుడి కింద ఓన్లీ స్తంభమే ఉంది. ఇక్కడ దగ్గరకు రండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రూమ్లో మాత్రం ఓన్లీ స్తంభమే ఉంది. ఇక్కడ చూపి లోపలికి చూడండి, ఓన్లీ స్తంభమే ఉంది, పైన కూడా ఏం లేదు. సో దీనికి అటాచ్గా మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఉంది. సో పైన ఉందన్నమాట గుడి. యాక్చువల్లీ ఇది కింది నుండి స్తంభం. ఇక్కడ నరసింహస్వామి ఫోటో ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ అఖండ దీపం ఒకటి ఉంది. సో ఇది రూమ్ అనమాట, చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అసలు ఏంది, ఎట్లా ఉంది, దీని గురించి మాట్లాడదాం. అలానే ఇక్కడ కింద ఎలా ఉందనేది చూడండి. అన్నీ అప్పట్లో కట్టినట్టే గణేట్ల మీద మొత్తం స్టేబుల్ ఉందన్నమాట గుడి. సో ఇక్కడ ఒక చిన్న కిటికీలు ఇట్లా ఉన్నాయన్నమాట, పాతవి. సరే దగ్గర రండి, టార్చ్ చూసిర్రా. ఈ చెక్కలు చాలా పాతవి అన్నమాట. ఈ చెక్కలు కూడా ఇక్కడ ఏముండేనో తెలీదు ఫస్ట్లో. సో ఇక్కడ మనకు ఒక బ్యాక్ సైడ్ ఒక ఓపెన్ ప్లేస్ ఉంది టెంపుల్కి. ఇక్కడ చూడండి, మొత్తం అన్నదాన కార్యక్రమానికి మొత్తం సిద్ధం చేస్తున్నారు ఇక్కడ. సో ఇది అన్నమాట బ్యాక్ సైడ్ మొత్తం ఇది ప్లేస్ ఉంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ మొత్తం అన్నదాన కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ ఇయర్ నరసింహస్వామి జయంతి సందర్భంగా 2000 నుండి 3000 మందికి అన్నదానం ఇక్కడ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి చూస్తే మీరు గోడలు, గుడికి సంబంధించి ఎంత పాతగా ఉంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో పిల్లలు కూడా ఇక్కడ మొత్తం పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు, చిన్న పిల్లలు. సో పీపుల్ ట్రీ అనేది దీంట్లోనే మొత్తం అంత పెద్దగా ఉంది. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన పంతులు గారు ఉన్నారు, పంతులు గారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు టెంపుల్ చరిత్ర ఏంది అనేది. ఇక్కడ చూడండి, అందరు చాలా మంది పిల్లలు వస్తున్నారు. కానీ టెంపరేచర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ. సో ఇదన్నమాట మనం వచ్చిన దారి ఇప్పుడు దాకా. సో ఇట్లనే మనం ఇట్లా వస్తుంటే మనకి ఇక్కడ పైకి వెళ్ళే దారి ఉంది ఒకటి. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది. సో ఒకసారి రండి, పైన ఎలా ఉంది పరిస్థితి చూద్దాం అన్నమాట ఇదంతా. సో గుడి మెయిన్ అయితే ఇక్కడ గర్భగుడి ఇక్కడనే ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ ముంగట హనుమంతుల వారు ఉన్నారు, గణేశుని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. దీని ఆపోజిట్లోనే మనకు గుడి అనేది ఇక్కడ ఉందన్నమాట. రండి, పంతులు గారితో ఒకసారి కలిసి గుడి చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి వారిని. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. ఇది కార్వాన్లో ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉందో చాలా మందికి తెలియదు ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉందని, అంటే చుట్టుపక్కల వాళ్ళకి.
ఇక్కడ లోకల్ అయితే తెలుసు. సో ఈ ఆలయానికి తగిన చరిత్ర ఏంది ఒకసారి ప్రేక్షకులకు చెప్పు. ఇది ఒక 500 సంవత్సరాల క్రితం వెలిసిన ఏకశిలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం అర్చన అవుతుంది. ప్రతి శనివారము స్వామివారికి విశేషంగా అభిషేకం అవుతుంది. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడ కార్వాన్ మన యూత్ అందరూ కూడా ఈరోజు అన్నదానము కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం పూట మళ్ళీ స్వామి ఉద్భవించే టైంలో అభిషేకం ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క కార్వాన్ పుర ప్రముఖులు కూడా అందరూ విశేషంగా వచ్చి ఈ యొక్క నరసింహస్వామికి, ఆ ఏకశిలా నరసింహస్వామికి దర్శించుకొని వారి వారి కోరికలు ఆ స్వామివారు నెరవేరుస్తారని అందరూ కూడా నమ్ముకొని ఈ యొక్క స్వామి దగ్గరికి వస్తున్నారు. ఈ విగ్రహం గురించి మనం కింద చూసుకున్నట్టయితే ఒక పిల్లర్ ఉంది. అవును, పైనకి వస్తే ఏమో విగ్రహం ఉంది. దీని విశిష్టత అంటే స్వామి ఎక్కడ కూడా కింద వెలిసాడు. ఆయన హిరణ్యకశిపుడు చెప్తాడు కదా, ఎక్కడ కూడా రాత్రి కాదు పగలు కాదు, కింద కాదు పైన కాదు అంటే అందుకొరకే స్వామి ఎక్కడ కూడా ఒక మెట్టు మీద ఏదైనా కొండ మీద కాబట్టి వెలుస్తాడు కాబట్టి అందుకొరకు ఆయన స్వామిది కూడా నర రూపుడు, నరసింహస్వామి. అందుకొరకే ఆ స్వామి హిరణ్యకశిపుడు ఈరోజు సంవరిస్తారు. సాయంత్రం ఏదైతే సాయంత్రం సంధ్యాపూట ఆయనకు రాత్రి కాదు పగలు కాదు, ఎవరైతే పుడతారో వారిని సమాధించారు. స్వామి సంధ్యా సమయంలో ఆయన స్వామి ఉద్భవించి హిరణ్యకశిపుని ఈరోజు సమాధిస్తారు. ఒకసారి లోపల స్వామి పద్మములో ఉన్నాడు. ఆ పద్మ కమలములో ఏకశిలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇవన్నీ కూడా చాలా పురాతనమైన స్వామివారి ఆభరణాలు. అవన్నీ కూడా ఎన్నో వందల సంవత్సరాల క్రితం. అంటే దీనికి నిజాం కాలంలో సంబంధించిన లింక్ ఉంది. నిజాం కంటే ముందు ఇది, ముందు నిజాం కంటే ముందు. ఎందుకంటే చార్మినార్ కంటే ముందు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇక్కడ అయితే ఫ్లోర్ ఉందో ఈ ఫ్లోరు ఇక్కడ అయిన తర్వాతనే చార్మినార్ కట్టిందని మా నమ్మకం. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ విశిష్టత ఏంది అంటే ఇక్కడ మన అంటే ఇట్లా పిల్లలు పుట్టాలని ఒకటి ముడుపులు ఎట్లా కడతారు కదా, ఇక్కడ వారి వారి కోరికలు ఎవరికని గృహము, కళ్యాణము, సంతానం ఎవరైతే వారి వారి కోరిక తప్పనిసరి స్వామివారు నెరవేరుస్తారు. దీనికి సంబంధించిన ఇప్పుడు పూజల ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాని గురించి ప్రతి శనివారం స్వామివారికి 7:30కు అభిషేకం అవుతుంది. ఎవరైనా ఆ యొక్క అభిషేకంలో పాల్గొనవచ్చు. ప్రతిరోజు వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. సో ఇదండి గుడి ప్రత్యేకత. సో ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో, ఎవరైతే జాబ్స్ లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే పిల్లలు కాని వారైతే ఉంటారో, సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్టయితే వారికి అనుకూలంగా అన్ని పనులు అవుతాయని స్వామివారు చెప్తున్నారు పంతులు గారు. సో ఇది టెంపుల్ చరిత్ర. మనం 400 సంవత్సరాలు అన్నాం కానీ ఇది 500 సంవత్సరాలకి కూడా ఇంకా పాతగానే అంటున్నారు. ఇది కన్స్ట్రక్షన్ కూడా చార్మినార్ కన్నా ముందే ఇది కట్టి ఉంటారని వీళ్ళొక నమ్మకము. ఇక్కడ కూడా స్ట్రక్చర్ కూడా చూసుకోండి, అన్ని పిల్లర్ల మీదనే గుడి అనేది మొత్తం పిల్లర్ల మీదనే మొత్తం స్టెబిలిటీ అనేది ఇక్కడ ఉంది. టెంపుల్కి సంబంధించి ఎవరైతే భక్తులు రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం దీని గురించి. నమస్తే అన్న. ఎప్పటి నుండి వస్తారు మీరు ఈ గుడికి? నేను 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అవును. గుడి ప్రత్యేకత ఏంది, మీకు ఎట్లా అనుభూతి కనిపించింది? మాకైతే ఏం పని అనుకుంటే ఆ పనులన్నీ జరుగుతున్నాయి. మాకైతే ఏ బాధలు లేకుండా ఏ కోరికలు మనం కోరుకున్నా కూడా అన్నీ జరుగుతున్నాయి. మాకైతే ఏం ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే ఉన్నాయి. మేము ప్రతి వారం వస్తాము. సాటర్డే అభిషేకానికి వస్తాము. మార్నింగ్ 7:30 to 8:30 వరకు అభిషేకం అయిపోతుంది. తర్వాత మా పనులకు మేము వెళ్ళిపోతాము. పంతులు గారు ఉంటారు. పంతులు గారికి ఏం కావాలనో అది ఆయన మాకేం కావాలనో అది చూసుకుంటారు. మాకైతే అంత బాగానే జరుగుతుంది. ఈ సార్ కూడా వస్తారు నాతో పాటు సాటర్డే. మామూలుగా అయితే రోజు దర్శనానికి వస్తుంటాం. అప్పుడప్పుడు మాకు వీలైనప్పుడు వస్తుంటాము. అట్లయితే మాకేం ప్రాబ్లం లేదు. మేము ఏమనుకుంటే అది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. సార్ చెప్పండి సార్. మీరు 2 years నుంచి వస్తున్నాను సార్. నాకు కూడా అనుకునే అవుతుంది. ప్రతి శనివారం వస్తాను. వచ్చి ఇక్కడ మీరు లోకలేనా? ఇక్కడ కార్వాన్ బాంజవాడి ఇక్కడనే అన్ని అన్నదానాలు అన్నీ జరుపుకున్నాము. మా టీం అనేది ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బస్తీ వాళ్ళందరూ కలిసి ఇవన్నీ అందరం కలిసి సహకరిస్తాం.
మా సారు వీళ్ళంతా మేమంతా ఒక టీమ్గా జరిగి అంత బస్తీ వాళ్ళు అందరం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు ఈ అన్నదానం జరుగుతుంది కదా, దాదాపు ఎంతమంది వరకు? ఎంతమంది అంటే ఎంతమందికి భోజనం పెడతాను. ఇప్పుడు దగ్గర ఒక 500 మంది వరకు భోజనం చేస్తారు. మొత్తం బస్తీ వాసులే కాదు, బయట నుండి కూడా వస్తారు చాలామంది. అందరూ భోజనం చేసి సాయంత్రం ఇప్పుడు 5 తర్వాత ఇప్పుడు అభిషేకం ఉంటుంది. 7 గంటల నుంచి అన్నదానం ఉంటుంది. ఇప్పుడు అట్లా అంటే ఎవరైనా వచ్చి మీరు ఇప్పుడు ఏమన్నా మీ తరఫున ఏమైనా ఇప్పించాలన్నా ఇప్పించవచ్చు. సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళంతా మాకు హెల్ప్ చేస్తున్నారు. అన్నదానానికి కానీ దేనికైనా కానీ అందరూ సహకరిస్తున్నారు. ఏది ఎవరు మనసులో ఏది వస్తే అది ఇప్పిస్తున్నాను. అట్లా ఏది ఎవరికి తెలియదు. సో టెంపుల్ టైమింగ్స్ ఏంది తెలిస్తే ఎవరన్నా వచ్చే వాళ్ళు కూడా రెగ్యులర్ టైమింగ్స్ ఏమి ఉంటాయి? సాటర్డే టైమింగ్స్ ఏం మా సాటర్డే మాత్రం 7 నుంచి అభిషేకం ఉంటుంది. 7 నుంచి 8:30-9 వరకు అభిషేకం ఉంటుంది. మామూలు దర్శనం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 24 అవర్స్ ఓపెన్. 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. ఎక్కడ ఉంటారు బ్రదర్? మేము మరాఠీ బస్తీ కార్వాన్. గుడి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది? తాగం ఏమయ్యారు. ఎప్పటి నుండి వస్తున్నారు మీరు? మేము రోజు వస్తూనే ఉంటాం. చిన్నప్పటి నుంచి వస్తాం. ఇక ఎవరైనా సహకరిస్తే దీనికి కొంచెం అంటే దీని పిల్లర్లు కొద్దిగా వీక్ అయిపోయినాయి. దానికి కొద్దిగా హెల్ప్ చేసేవారు ఉంటే మేము దీన్ని ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సహకరించేవారు లేదు, దాతలు ఉంటే ఇంకా మంచిగా చెప్తామని మేము అంతా కలిసి అనుకుంటున్నాం అన్నమాట. చూసారు కదండి, ఎవరన్నా దాతలు ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఒకసారి ఈ టెంపుల్కి విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి చూడండి. ఏం కావాలని దేవుణ్ణి కోరుకున్నా అది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. దానికైతే నేను సాక్ష్యము. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నా ప్రాబ్లమ్స్ అన్ని పోయి నేను చాలా బాగున్నా. నాకు 3 పిల్లలు, అంతా నేను బాగానే ఉన్నాను. మాకు ఏమనుకుంటే అది జరుగుతుంది. సో ఎవరైతే డొనేషన్స్ స్పాన్సర్షిప్స్ చేద్దాం అనుకుంటారో ఒకసారి టెంపుల్కి విజిట్ చేసి ఇక్కడ లోకల్ ఇక్కడ పబ్లిక్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి. సో కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్ పక్కనే ఒక గల్లీ వెళ్తుంది, క్రాంతి భవన్ అంటారు కదా ఇక్కడ. సో క్రాంతి భవన్ గల్లీ అంటే ఎవరైనా చెప్తారు. క్రాంతి భవన్కి ముందే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మీకు ఇక్కడ లొకేషన్ కూడా నేను పిన్ చేసి పెడతాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మనతోటి చిన్న పిల్లలు ఉన్నారనమాట, కాబోయే సనాతన ధర్మ రక్షకులు. సో చెప్పు తమ్ముడు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ రోజు వస్తుండే. ఇక్కడ మంచి ఏం కోరుకున్నా అన్ని జరుగుతుండే. నీ పేరేంది? నీ పేరేంది? నా పేరు మనీష్. మనీష్. ఏ క్లాస్ చదువుతావు? సెకండ్ క్లాస్. చిన్నప్పటి నుండి వస్తాను మమ్మీ డాడీతో వస్తావా? ఏం కోరుకున్నావు? నీకు ఏం జరిగింది? నేను అన్ని కోరుకుంటే జరుగుతూనే ఉంటాయి. అన్ని కోరుకుంటే మంచి చదువు రావాలి, ఇట్లా అన్ని ఆరోగ్యం బాగుండాలంటే అన్ని బాగుంటుంది అంతేనా? నీకు? నా పేరు మంగు. చిన్నప్పటి నుంచి వస్తున్నా, అంటే 6 years నుంచి వస్తున్నా. నేను చదివి ఆర్మీ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా చదివి ఇంటర్వ్యూ ఇవ్వండి. ఏం చేస్తారు మీరు టెంపుల్? ఏం సేవలు చేస్తారు? మేము ఏం పని చేస్తారు? ప్రసాదాలు అమ్ముతారు, ఇంకా ఏమైనా తేయాలంటే తెస్తాం, ఇంకా సఫాయి చేస్తాం. చెట్టు అవి ఏంటంటే చెట్టు ఏమన్నా ఆకులు రాలినా అవన్నీ క్లీన్ చేస్తారు, ప్రసాదం పంచుతారు, తీర్థం ప్రసాదం ఇస్తారు. గుడి పువ్వులు పెడతాం, అన్ని పెడతాం. పూలు కూడా మీరే పెడతారా? అన్ని డెకరేషన్స్ కూడా మీరే చేస్తారు. సో చూసారు కదండి, చిన్న పిల్లలు పెద్ద బాధ్యతతో టెంపుల్ని ఎంతో కొంత వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు ఉడతా సాయం చేస్తారు. సో ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు కొంతమంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి. కార్వాన్ నుంచి వచ్చినాం. కార్వాన్ నుండి వచ్చారు. మీకు ఎట్లా తెలుసు టెంపుల్? చాలా రోజుల నుంచి చూస్తున్నాము, పబ్లిక్ అవుతుంటే వచ్చాము. అచ్చా పబ్లిక్ వెళ్తా ఉంటే మీరు కూడా ఏంది దర్శనం చేస్తారు? ఫస్ట్ టైం వచ్చారు? మేము ప్రతి వీక్ వస్తాయి, ఎవ్రీ వీక్ వస్తాం. చెప్పండి అమ్మా, మీరు అదే మీకు ఎట్లా తెలుసు ఈ టెంపుల్ గురించి? మా ఇంట్లో వాళ్ళ అత్త వాళ్ళ పోదామంటే వచ్చినామండి. మాకు తెలియదు, ఎప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చిన. మీరు ఇక్కడనే ఉంటారా? కార్వాన్ అత్తగారి ఇల్లు. సో ఇక్కడ చూడండి, టెంపుల్ పక్కన కూడా మనకు ఒక రూమ్ ఉంది. రూమ్ లో అనేది స్వామి వారికి సంబంధించిన ఏదైనా
పూజ సామాన్లు ఇవన్నీ ఇక్కడ పెడతారు. ఆ స్వామివారికి వేసిన హారాలు కానీ ఇవన్నీ పూల హారాలు ఇవన్నీ అక్కడనే ఉన్నాయి. సో ఇక్కడ మనకు గుడి పక్కన ఇక స్టెప్స్ ఉన్నాయి, ఇది ఏందో చూడాలి. సో ఒకసారి వెళ్దాం కిందికి. ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంది ఇక్కడ. సో ఇది డెడ్ ఎండ్ ఉంది ఇక్కడ. మేబీ ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉండేదేమో ఒకప్పుడు కిందికి. సో ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉండేనేమో ఇంతకు ముందు, కాకపోతే గోడతోటి ఇది క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు మేబీ కిందిది అనుకుంటా, మనం కింది నుండి వచ్చాం కదా, ఇక్కడ డోర్ అనేది క్లోజ్ చేసి పెట్టారు. అదే ఒకసారి వెళ్దాం మళ్ళీ అట్లా. ఇక్కడ మన బాయి లాగా ఏమైనా ఉందా? ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. బయటికి అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు, అన్నదానం జరుగుతున్నాయి. ఇంకా చూసుకోవచ్చు. అప్పుడు అటు సైడ్ బావి ఉంటుంది. బాయి ఉంది. బాయి అంటే ఇట్లా ఓపెన్ ఉందా లేకపోతే దానికి మట్టి రౌండ్ కట్టేసాము. ఇప్పుడు అందుకంటే వాటర్ రావట్లేదు, అందులో బోర్ వేద్దామని అనుకుంటున్నాం. ఒక పిల్లర్ మీదనే ఇంకో పిల్లర్. ఇక్కడ హైదరాబాద్ లో చాలా వరకు తెలియని గుళ్ళు ఉన్నాయి, ఇట్లా పాత గుళ్ళు మన ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా. ఆ గుడ్లని కూడా మనము మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. మన గుడ్లని మనం కాపాడుకునే బాధ్యత ఈ తరానిదే. ఎందుకంటే ఆస్తులు అనేది వారసత్వంగా వస్తాయి, కానీ గుడ్లు అనేవి మనం వారసత్వంగా కాకుండా మన దేవుడు ఇచ్చిన ఒక వరం లాగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆస్తి అనేది తాత నుండి తండ్రి నుండి మనది, కానీ గుడి అనేది ప్రతి ఒక్క సనాతన ధర్మ సంబంధించిన ప్రతి ఒక్క హిందువుది అనమాట. సో అందుకనే ఇది మనందరి బాధ్యత కాబట్టి గుళ్ళను మనం కాపాడుకోవాలి. ఎక్కడ గుడి ఉన్నా దానికి ఏమన్నా ఇబ్బంది కలిగినట్టయితే మనం రాత్రి అనక పగలనక మనం ఏ సమయంలో మనం వెళ్ళి అక్కడ మనం ఉండి ఆ గుడిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది. సో ఇది ఈరోజు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కామ్రేడ్ డిజిటల్.